మాయ లేసి భోజనం చేయవా? 1 గంట అవుతుంది. పొద్దున్న టిఫిన్ చేశా, తినదరగల. చెట్టు కాడ పోయి కాసేపు కూర్చున్నా, పని ఏం లేదు. ఈ వర్షం పడుతుంది, జనరల్గా అసలే పని తక్కువ నడుస్తుంది, దానితోటి వాన పడుతుంది. ఇంకా ఇలా పని లేకపోతే ఇలా అయితే ఎలా చేయాలో ముందు ముందు రోజుల్లో నేను ఆలోచన చేస్తూ కూర్చున్నా. ఇప్పుడు ఇంటికి వస్తావు, ఈ ఆలోచన నీకు నాకు మనకేమైనా కొత్త? పెళ్ళైనా ఇదే ఆలోచన చేస్తాం, అట్టే జరిగిపోతుంది. మనం తిండి మానుకొని ఉంటే ఏమన్నా గడిచిపోద్దా? ఈ ఆలోచన 33 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా, నువ్వు ఆలోచన చేస్తూనే ఉన్నా, అలానే గడిచిపోతుంది. దేవుడు ఎట్టబట్ట మన బండి నడిపిస్తున్నాడు కదా. 33 సంవత్సరాల నుంచి జరిగిపోతుంది. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అప్పుడంటే పెద్దవాళ్ళు ఇచ్చిన పొలం ఉంది, పెద్దలు మా తాత నాయనమ్మ వాళ్ళు ఉన్నారు అండ. వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతకాలం మా బాబాయ్ దగ్గర పనిచేస్తూ వచ్చాను. తర్వాత బాబాయ్ దగ్గర నుంచి మానుకున్న తర్వాత సొంతంగా షాప్ పెట్టిన తర్వాత సరే నాకు కష్టాలు ఇతడి బాధలు వచ్చినప్పుడు మా అమ్మ ఉందనే ఒక సపోర్ట్ ఉందనే ధైర్యం మీద బతికాను. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఆస్తులు లేవు, ఏం లేవు, అమ్మించిన ఇల్లు తప్ప ఏం లేదు. నాకు అప్పుడంటే పోరాడే శక్తి, శరీరం ఎంత కష్టమే చేయగలిగే శక్తి. ఇప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఇక మీదట ఎలా అనేది ఆలోచన. అమ్మగారి మా అమ్మ చనిపోయి కూడా రేపు 20 తిరిగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అమ్మ చచ్చిపోతే ఎలా బతుకుతా ఉన్నారు, 2 సంవత్సరాలు భగవంతుడికి ఎలాగో బతికాను. కానీ విచిత్రం ఏంటంటే మా అమ్మ చనిపోకముందు పని బాగుంది, చనిపోయే ముందు విద్రంగా వచ్చింది పని. ఇంకొక సంవత్సరం ఆమె చనిపోతాను. ఇంకా అమ్మాయికి నీ డబ్బులు అవసరం లేదు, నీకు అవసరం లేదన్నారు. ఆ మాట ఎప్పుడైతే అన్నానో అమ్మగారికి బాగలేదు. ఇంకా అమ్మగారు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎట్టా కూడా జరిగింది. అమ్మగారు చనిపోయిన తర్వాత యూట్యూబ్ అనేది గత 7 నెలల నుంచి సపోర్ట్గా ఉంది. సరే మన దగ్గర ఏదో కాస్త ఉన్న డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము. గ్రూప్ లోన్ అయి తీసుకున్న ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము. ఈ లోపల మా అబ్బాయి ఆ గ్రూప్ లోన్ ఉంటే మా అబ్బాయి పెట్టేస్తున్నాడు. అంతవరకు ఒక రకంగా బెటరే. కానీ మన పని అనేది రోజు రోజు తగ్గుతూ ఉంది. తగ్గుతూ ఉంటే మీరు అందరూ అనుకోవచ్చు యూట్యూబ్ అని చెప్తున్నాం కదా, యూట్యూబ్లో కూడా ఏదో కొత్త రూల్స్ వచ్చినాయి అంట. ఏ వీడియో చేయాలో ఏ వీడియో చేయకూడదు అర్థం కాని అయోమయ పరిస్థితి. పైగా ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెద్దగా యూస్ ఏ వీడియోకి రావటం లేదు. మనం అనుకుంటాం ఏది సపోర్ట్, నేను నా జీవితంలో ఏది సపోర్ట్ అనుకుంటే అది స్లో అయిపోవటం. నాకు ఇబ్బంది లేదు, అమ్మయ్య ఇది నాకు సపోర్ట్ అనుకుంటే అక్కడ ఏదో సమస్య మొదలయ్యే ఉంటుంది. నేను అనుకున్నాను యూట్యూబ్ అనేది ఒక ఆధారంగా ఉంది, ఇబ్బంది లేదు లేక అనుకున్నా. ఇప్పుడు ఏదో రూల్స్ మార్చారంట. మరి దీని ప్రభావం మన మీద చూపిస్తే ఏమో తెలియదు. ఒక దారం దొరికింది అనుకున్నాడు, కానీ ఆ దారం ఏంటంటే కొంచెం లూజ్గా ఉంది, గట్టి పట్టు పట్ల. మనలాంటి సామాన్యులుగా నవ్వామంటే తర్వాత ఏడవాలి. పైగా అమ్మాయి బట్టల వ్యాపారం పెట్టింది కదా ఈ మధ్య, దానికి కొండంద వెలుగుని పెట్టినట్టు ఎంత కష్టపడి ముగ్గురు పోయి ఎండ కలిసిపోయి వస్తా బండి మంచి కింద పడి ఇన్ని దంటాలు పడి నెవరాలు పడి వస్తే అది బిజినెస్, అది పర్లేదు అనుకోవడానికి ఇంకా మన దారిలో పడలా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఏదో అప్డేట్ అంట, కొరియర్ అనేది కొంచెం 4 రోజులు బుధవారం దాకా బ్రేక్ ఇచ్చారు, అంటే ఒక వారం మినిమం. అది ఎప్పుడైతే బ్రేక్ అయితే చేసుకునే వాళ్ళు కూడా చేసుకోరు కదా ఆన్లైన్లో, అది కూడా కాలక్షేపం ఆగింది. మనం నేనే కాదు, నాకు మా కుటుంబ సభ్యులే కాదు, ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నంలో కొంతకాలమే బాగుంటుంది. తర్వాత వచ్చేసి మాకు ఏదో ఒక ఆటంకం. మా అబ్బాయి జాబ్లో కూడా అలాగే పోటీ, వాడి జాబ్లో కూడా విపరీతమైన ప్రెజర్స్, కష్టపడుతున్నాడు, కంపెనీలు మారుతున్నాడు, వాడు పోరాటం వాడు చేస్తున్నాడు. మా అమ్మాయి ఆ స్కూల్లో చేయలేక ఏదో ఇది పెట్టుకుంటే ఇప్పుడు దీంట్లో కూడా అలాగే కష్టమైంది. నేను వర్క్ తగ్గిపోయింది కదా, యూట్యూబ్ అనే ఆధారం ఉంటే దీంట్లో కష్టపడుతుంటే ఒక నెలలో ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి ఏదో ఒక వీడియోలు వేరేయింది. ఆ తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది. మధ్యతరగతి బాధలు, మధ్యతరగతి విధానం అంతా ఇట్నే ఉంటుంది. పైగా ఇప్పుడు నువ్వు అర్థమైన కష్టం ఎప్పుడు చేసావు తెలిసిన, ఒంట్లో శక్తి వయసులో ఉన్నప్పుడు ఒంట్లో శక్తి బాగున్నప్పుడు వ్యర్థమైన కష్టం చేశాడు. ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత ఎంత కష్టపడదామన్నా ఒంట్లో శక్తి లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే మనం టెక్నికల్ వర్క్ నేర్చుకుంటాము, ఈ పనులు సీజన్ పనులు నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి. ఈ ట్రాక్టర్ మెకానిక్ కావచ్చు, డీజిల్ ఇంజిన్ మెకానిక్ కావచ్చు, జనరేటర్ల మెకానిక్ కావచ్చు, కరెంటు మోటార్ల మెకానిక్ కావచ్చు, రైతుల మీద ఆధారపడి చేసే పనులు మనకి 6 నెలలు సీజన్ ఉంటే 6 నెలలు ఉండదు. ఈ పనులు చేసేవాళ్ళు సీజన్ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే తూర్పాలు, గాలి ఉన్నప్పుడే తూర్పాలు ఎత్తాలన్నట్టుగా కాలం ఉన్నప్పుడు సంపాదించుకోవాలంటే కష్టపడి నిజాయితీగా సంపాదించాలంటే రావు. ఆ టైంలోనే ఏదో ఒకటి పైన ఆదాయం చూసుకోవాలి, టెక్నికల్గా తెలివిగా చేసుకోవాలి. అప్పుడు మనం ఎదుటివాడు కష్టాన్ని మనం ఆలకించామంటే మనం కూడా కష్టాలు పాలవుతాం. చాలామంది నాలాగే ఇలా ఆలకించి ఇలాగే ఈ వర్షాలు వచ్చినా
ఎండలు ఎక్కువ వచ్చినా ఏదైనా అనుకోని ఉపద్రవాలు వచ్చినా కరువు కాటలు వచ్చినా మేము అప్పులు చేస్తూ ఉంటాము. మళ్ళీ సీజన్ వచ్చి పని చేసరికి అప్పులు గొడ్డీలు కట్టినా సరిపోయింది మా జీవితాలు మా బతుకులంతా కూడా ఇలాగే ఉంటాయి. ఇది నేనే కాదు చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి సంగతి. ఎగువ మధ్యతరగతి అంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తుంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు అట్లా వాళ్ళు జరిగిపోతాయి. దిగువ మధ్యతరగతి అంటే పూర్వం ఆస్తులని తర్వాత కోల్పోయి ఎక్కడ ఎవరి కింద పని చేయలేక స్వతంత్ర వృత్తుల్లో జీవిస్తూ వాళ్ళు ఒకరి కిందకు పోయి పని చేయలేక ఆ ఉన్న పనిని నమ్ముకొని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ దాంట్లోనే నలిగిపోతూ పెద్దలు ఇచ్చిన ఆస్తులను నమ్ముకుంటూ నటన జరుపుతూ జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉండరు. చూసే వాళ్ళకి మటుకు ఆనందం కనపడే కూడా దిగువ మధ్యతరగతి. అంటే పరువు అంటే ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోయింది ఎగతాలు చేస్తారు. అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు పని ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పని చేయలేక స్వతంత్రంగా జీవించడానికి అలవాటు పడి కష్టపడుతుంటారు. వాస్తవానికి రెగ్యులర్గా నాకు తెలిసి డైలీ మట్టి పని చేసుకుంటా ఏదైనా బేల్దారి పని చేసుకుంటా ఇట్లా రెగ్యులర్గా చిన్నతనం లేకుండా పని చేసుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాకపోతే శారీరక కష్టమే కానీ మానసిక కష్టం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మాకు ఒకసారి వారం 10 రోజులు పని ఉంటుంది వర్షాలు పడినప్పుడు. మళ్ళీ మా పనిలో మాకే పోటీలు ఎక్కువ అవుతుంటాయి. అట్లా టైంలో మళ్ళీ ఎదుర్కొని నిలబడాలంటే ఈ నిలబడే క్రమంలో చాలా కిందకు పడిపోయి మళ్ళీ ఎంత కష్టపడి మళ్ళీ పైకి ఇచ్చి మనం అందుకుందాం అనుకున్న లోపల మళ్ళీ కింద పడదొస్తారు. అలా ఉంటుంది ఈ స్వతంత్ర వృత్తుల్లో జీవించే వాళ్ళ విధానం. అదొకటి. ఇప్పుడు 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 వరకు ఏంటంటే ఇక నుంచి ఎప్పుడైనా సరే ఇద్దరు చేసుకుంటేనే 4 మెతుకులు తినగలరు. ఒకరు సంపాదించి నలుగురు తినాలంటే ఇది ఇలానే ఉంటుందండి. మా వారి ఇంటికి వచ్చినా ఇలానే ఆలోచన చేస్తుంటారు. సేమ్ ఇదే పొజిషన్ ఇలానే కొనుక్కొని ఎలా జరగాల అని ఆలోచన చేస్తాడు. మొదటి నుంచి మేమిద్దరం కానీ పని చేసుకోవడం అలవాటు చేసుకొని ఉంటే మా వారికి కొంచెం ఏంటంటే ఇంత పరిస్థితి వచ్చిండేది. ఆమె పని చేస్తుంది, ఆమె కుట్టు మిషన్ కుట్టింది చిన్నగా నేర్చుకుని ఆమె పని కూడా అలాగే కుట్టు మిషన్ 1000-1500 కుట్టుకునేది నెలకి. తర్వాత ఒక్క నెలలో 3000 కుట్టారు. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అక్కడ రెంటుకున్న వాళ్ళందరికీ అసూయ కలిగి ఇంటికి వాళ్ళ చేత రెంటు పెంచి ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి పక్కన వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ తక్కువ రేటు కుట్టమన్నారు. ఎల్లకాలం వేడగొడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకమయ్యారు. అక్కడి నుంచి ఖాళీ చేసిపోయారు. కానీ వేరే ఇంట్లో చేరినప్పుడు కూడా అక్కడ పరిస్థితి అక్కడ ఆ ఇంటి వానరమ్మ తక్కువ కుడుచుకునేది కాక వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా తక్కువ కుట్టలేదని ఆవిడే రెంటు పెంచేసింది. అక్కడి నుంచి ఇల్లు మారాం. ఇంక ఇక్కడ ఇల్లు మార్చిన తర్వాత వేరే వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తక్కువ కొట్టలేదని వాళ్ళు కావాలని ఇది కరెక్ట్గా లేదు ఇది కరెక్ట్గా లేదని కొంచెం గొడవ పెట్టుకుంటారు. ఇంకా ఆ దెబ్బతో ఇది మనల్ని ఇట్లా బతకనేరు అనవసరమైన రిస్కులు గొడవలు ఎందుకులే అని చెప్పి ఇంక పూర్తిగా మిషన్ ఆపిచ్చా. అప్పటికే ఆమెకి తక్కువ రేటుకి ఆమె కూడా తక్కువ రేటుగా కుట్టింది. దాదాపు సక్సెస్ చేసిన కష్టంలో ఏం మిగల నాకు కష్టానికే దారపండ్లకి ఉక్సులకి వాళ్ళకే పెట్టాను కానీ నాకు కూడా అంటే తక్కువ కుడితే ఎక్కువ సక్సెస్ అవుతాం అనుకుంటాం కానీ తక్కువ రేటు చేసి సక్సెస్ కారు. మనం సక్సెస్ అయ్యేటానికి వేరే వాళ్ళు పెట్టేస్తారు. మనం కష్టమంతా వ్యర్థం అయిపోయింది. తక్కువ రేటుకి చేస్తే చులకనగా కూడా చూస్తారు. తక్కువ రేటు బట్టలు కొట్టడం నేను కూడా తక్కువ రేటు పని చేయడం మేమిద్దరం కూడా అలాగే చేసాము. తర్వాత ఆమె సంపాదించిన డబ్బులు 2 కళ్ళ ఆపరేషన్ డబ్బులు సరిపోలేదు. 2 కళ్ళకి సైట్ వచ్చింది, శుక్లాలు వచ్చేసింది. అంటే నీళ్లు తాగరు కదా ఇంకా అదే పని మీద ఒకటే దృష్టి మీద కొట్టడం వల్ల చిన్న వయసులోనే 2 కళ్ళు శుక్లాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సంపాదించిన డబ్బులు అవదేసిన గంధం తాత ఏదో సరిపోయింది అంటారు కదా అలా అయింది పరిస్థితి. ఆ సంపాదించిన డబ్బులు అవి కాక నేనే అదనంగా పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా ఆమె కుట్టిద్దిలే. ఇంట్లో గుడ్లు కుట్టుకోవాలంటే కష్టం అవుతుంది. ఈ గోడ నొప్పి చెయ్యి నొప్పి అన్నీ ఆమెకు వచ్చింది. నాకు చూస్తే షుగర్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఒకవేళ గుడ్లు కొట్టాలని ఏదైనా పని చేసినా నేను ఇంకా హాస్పిటల్ ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తాను అనమాట. అందుకని వద్దమ్మా నువ్వు ఇంట్లో ఉండి చాలు, నువ్వు ఎవరికి కొట్టద్దు, ఎందుకంటే నీకు అనారోగ్యం వస్తుంది. ఒక జాయిడ్ ఒక వారం రోజులు కొడతాయి. ఇంతకుముందు కుట్టాను రోజుకి దాదాపు ఎంత కుట్టినా తక్కువ రేట్లో కుట్టింది. ఒక్క నెలలోనే 3000 కుట్టింది అంతే. ఒక్క నెలలో 3000 కుట్టింది. ఆ 2 నెలలు ఇల్లు ఖాళీ చేసాం. పట్టు చీరలు ముళ్ళేస్తాను, చీరలు జిగ్జాగ్ చేస్తాను, బ్లౌజులు అంటే డిజైన్ కుట్టాను కానీ మామూలు బ్లౌజుల వరకు అయితే నేను ఇంట్లో ఉండి నేర్చుకున్నాను కాబట్టి కుట్టడం అయితే నేర్చుకున్నాను, కుడుతున్నాను. కాకపోతే ఏమైందంటే ఎక్కువ ఫలితం రాలా. ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఏంటంటే 15 రూపాయలకి జిగ్జాగ్ చేస్తావా అంటారు. 20 రూపాయలు చెప్పినప్పుడు 15 అడిగారు. 30 రూపాయలు చెప్తే 25 ఇంతవరకు 30 కొట్టలేదులే. 25 రూపాయలు చేస్తే 20 కొడితే కుట్టు లేదా పక్కకు పోతామని వెళ్ళిపోయారు. ఇళ్ళ మధ్యలో స్టిచ్చింగ్ అలాగే ఉంటుంది. మనం మెయిన్ కింద ఇల్లు తీసుకుంటే రెంట్ ఎక్కువ, పై నెలకు రావడం తక్కువ. ఒక రేటు తక్కువ అయితే కొట్టాలి. రేటు తక్కువ కుడితే ఒళ్ళు నొప్పులు తప్ప నుంచి ఏముండదు అక్కడ. కానీ ఆ మిషన్ రిపేర్కి ఆ దారపిల్లకి ఇవాళ హాస్పిటల్ ట్రబుల్స్కి సరిపోతాయి. అది సమస్య. ఈ సామాన్యుడు బతకడం అంటే అన్నీ పెరిగిపోయి చాలా కష్టంగా ఉంది బతకడం. మనకే అన్ని పోటీలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే మా అమ్మాయి అంటావా మొన్నటితో నా కోసం ఒక 2 సంవత్సరాలు స్కూల్కి పోయింది. నాన్న పరిస్థితి ఉందని ఆమెకి ఎన్నోపోసం నొప్పి వచ్చి ఆ స్కూల్లో ఆ టెన్షన్ తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక చేయలేక ఆమె కూడా మానుకుంది. అదే ఇంకా మానుకొని ఇప్పుడు దాదాపు 5 నెలలు 5 నెలలు అయింది. మానుకొని ఇంకా స్కూల్కి పోలేక బట్టల వ్యాపారం పెట్టుకుంటే
అది కూడా అట్నే ఉంది. దాంట్లో కూడా ఇప్పుడు పెద్ద ఆదాయం లేవు. ఎందుకంటే అంతా యూట్యూబ్ ఆన్లైన్లో చూస్తున్నారు కదా. అంటే కాలక్షేపం ఊరకుండా లేక తీసుకొచ్చి పెట్టుకోవడం అంతే. అలా జరుగుతుంటుంది. ఇలా మా జీవితమే కదండి, మధ్య తరగతి వాళ్ళు చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి. ఆ, ఎప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు ప్రశాంతంగా ఉండి వారం రోజులు బాధపడాలి. రెగ్యులర్గా పని జరుగుతుంటే మళ్ళీ ఉల్లాసంగా ఉండవు. కాకపోతే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ అనారోగ్య సమస్య వచ్చినా మానసికంగా ఉల్లాసంగా ఉంటాం. ఈరోజు నేను ఒక 1000 రూపాయలు పని చేశాను, ఒక 800 పని చేశాను, ఈరోజు నేను తృప్తిగా తిన్నాను, ఇబ్బంది లేదు. కానీ పని లేనప్పుడు ఏమైందంటే ఎలా బతకాలి ఆలోచనలో తినటానికి ప్రస్తుతానికి ఉన్నా కానీ ఒక ఆందోళనతో తినలేని. ఇదే విధంగా నేను మ్యారేజ్ అయిన కానీ 33 సంవత్సరాల నుంచి ఇదే విధంగా బాధపడుతున్నా. అయితే ఇప్పుడు ఏంటంటే మా అమ్మగారు ఉంది సపోర్ట్, వెనక ఒక ఆపు ఉందనే ధైర్యం ఉండే ఇంతకుముందు. ఇప్పుడు అమ్మగారు చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆ ధైర్యం 2 సంవత్సరాల నుంచి కోల్పోయారు. ఇక చూశారు కదా, మా అమ్మాయికి ఆరోగ్యం సక్రంగా ఉండదు, మా ఆవిడకి ఆరోగ్యం సక్రంగా ఉండదు. మా అబ్బాయి అంటే నిజంగా చెప్తే చెయ్యి అసలు పైకి లెగవట్ల రోజు. ఇక మా అబ్బాయి అంటే వాడి సంపాదన వాడు సరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మేము ఈ జీవనం కొనసాగిస్తుంటే చాలామంది మాకు అట్ట చేయొచ్చు కదా, ఇట్ట చేయొచ్చు కదా అని చాలామంది మాకు సలహాలు ఇస్తుంటారు. ఇది మా పరిస్థితి చూశారు కదా. చూసే వాళ్ళకి ఎంత బాగా కనపడినప్పుడు కూడా లోపల వేదనలు ఇలాగే ఉంటాయి. ఇది నిజము, అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకి లేదు. నేను అందుకే షార్ట్ వీడియోలో నా కాళ్ళకి నీరు వచ్చింది కూడా పెట్టారు, చూశారు కదండి నా అది పరిస్థితి. కష్టపడి మిషన్ కుట్టితే ఆమెకి హాస్పిటల్ సరిపో డబ్బులు పోనీ. నేను ఎక్కువ పని చేసిన నేను పని ఎక్కువ చేసిన టాబ్లెట్ వేసుకొని చేస్తా. నాకు ఆ శక్తి ఓర్పు పట్టుదల అనేది దేవుడు ఇచ్చాడు. కానీ నాకు వర్క్ తక్కువగా నడుస్తుంది. ఇది మా కుటుంబ పరిస్థితి విధానం, మధ్యతరగతి విధానం ఇలా ఉంటుంది. మా కుటుంబమే కాదు, ఇలాంటి కోకొల్లల కుటుంబాలు, లక్షల కుటుంబాలు జీవన విధానం ఎలా ఉంటుంది. ఇదంతా కారణం ఏంటంటే సరైన బతుకుదేరు మార్గాలు మనం ఎంచుకోలేకపోవటము, ఎంచుకున్న మార్గాలు అందరూ పోటీ పడటం, పోటీలో మనం ముందుకి తెగబడి పోరాటం చేసి గెలవలేకపోవటం, సెన్సిటివ్గా ఉండటం వల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఇది ఈరోజు మధ్యాహ్నం వీడియో. ఈ సమస్యలన్నీ ఎక్కడ వస్తున్నాయంటే మన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఈ సమస్య. డబ్బు రావాలంటే మనం పని చేయాలి కదా, పోరాడి. ఏ వ్యాపారం అంటే ముందుకు పోయి మాటలు చెప్పాలి, మాటలు మనం చెప్పలేకపోవటం. మనం కొన్ని సమస్యలు, మనకు కుటుంబ సమస్యలు అవి రావాలన్నా ముందు మాటలు చెప్తేనే సంపాదించుకునేది. మన సెన్సిటివ్ భయం ఎక్కువ ప్రతి ఒక్క దాంట్లో భయం, ఆందోళన వల్ల మనకున్నవి కూడా తక్కువ రేటుకు అమ్ముకోవడం, ఎక్కడన్నా కొన్నకాడ మోసపోవడం, ఈ స్థలాలు కొన్నా కానీ అవన్నీ భయపడి అమ్ముకోవడం, పని విషయంలో భయపడటం, వ్యాపార విషయంలో భయపడటం, ఏది చేయాలన్నా భయం. ఈ భయంతో ముందుకు లేకపోవడం, ఇదంతా కూడా ఏంటంటే మనకి ఎక్కడ ఏది ఆర్థికంగా మనం సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ బాధలన్నీ కూడా. అంటే కింద పడితే లేవతీసేవాళ్ళు లేరు అన్నప్పుడు మనకి భయాన్ని, అభద్రతాభావము, ఆందోళన వల్ల మనం ఏదన్నా మన దగ్గర ఉన్నది కూడా భయపడి అమ్మేసుకుంటుంటాం. ఇది ఈరోజు వీడియో.